మనం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గురించి మాట్లాడుకుంటాం. నవేడేస్ అందరికీ తెలుసు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేవి ఈ రోజుల్లో చాలా డివైజెస్ ఉన్నాయి. ప్రతి ఏ ఒక్క డివైస్కైనా ఐపీ అడ్రస్ అనేది కానీ ఉన్నట్టయితే దాన్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో యూజ్ చేసుకోవచ్చు. సో చాలామందికి డౌట్ వస్తుంది, ఇంటర్నెట్ అనేది వరల్డ్ వైడ్గా చాలామంది అన్ని కంట్రీస్ కూడా యూజ్ చేస్తున్నారు. ఎక్కువగా ఫస్ట్ ప్లేస్లో చైనా, సెకండ్ ప్లేస్లో ఇండియా అనేవి ఉన్నాయండి. సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇంటర్నెట్ ద్వారా మనం డేటాని గ్యాదర్ చేయొచ్చు. ఓకే, ఐఓటీ డివైజెస్ అంటారు. ఏంటి ఆ డివైజెస్? ఆ డివైజెస్ వల్ల మనకి ఏంటి ఉపయోగం? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చైర్ని తీసుకుందాం. అది జనరల్గా ఏదైనా ఈ చైర్లో నేను కూర్చున్నాను, దిస్ ఈజ్ ఎ చైర్, నార్మల్గా ఇది చైరే. కానీ ఈ చైర్కి ఎప్పుడైతే కొన్ని హార్డ్వేర్ డివైజెస్ లాంటివి అటాచ్ చేసి, సో ఎవరైనా చైర్ మీద కూర్చోగానే ఆ ప్రెజర్ని బట్టి, ఆ ప్రెజర్ అంటే కూర్చున్నారు, అందులో దాని తరక డేటా ఈ పలానా టైంలో పలానా అదే ఎవరో ఒక పర్సన్ కూర్చోబడ్డారు అన్న డేటా అంతా కూడా స్టోర్ చేయొచ్చు. నాట్ ఓన్లీ దిస్, అంటే అది ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఒక పేషెంట్ ఉన్నాడు. ఆ పేషెంట్ తనక కండిషన్ అనేది విత్ ఇన్ హాస్పిటల్లో కాకుండా ఒక డాక్టర్ అవుట్ ఆఫ్ ది హాస్పిటల్లో ఉన్నా సరే ఈ స్మార్ట్ డివైజ్ యూజ్ చేస్తూ, సో అతని తనక హార్ట్ కండిషన్ ఎలా ఉంది, ఏంటి అతని పొజిషన్ ఎలా ఉంది అనేది స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా చూసుకోవచ్చు. అంటే ఇలాంటి ఏరియాస్లో మనం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ని యూజ్ చేసుకోవచ్చు. నౌ మనం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో ఆర్డినో బోర్డ్ అని, రాస్బెర్రీ పై అని, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోడ్ ఎంసీయూ బోర్డ్స్ అని డిఫరెంట్ బోర్డ్స్ ఉన్నాయి. సో బోర్డ్ వితౌట్ వైఫై నేను ఫస్ట్ బోర్డ్ గురించి చెప్పబోతున్నాను. అదేంటంటే ఆర్డినో బోర్డ్. సో